పేర్లు ఏదైతే చర్చ జరుగుతుందో ఐదుగురులో అరికపూడి గాంధీ సిచ్యువేషన్ సేమ్ ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్లో ఘటన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పోలి ఉంది. ఇక్కడ అరికపూడి గాంధీ పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు. అక్కడ బీజేపీ నుంచి గెలిచి తృణమూల్ కాంగ్రెస్ లోకి ముకుల్ రాయ్ అనేటువంటి ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ సారథ్యంలో ఆయన జాయిన్ అయ్యారు. సో ఆయన పైన అనర్హత వేటు వేసి ఆయన పైన నిర్ణయం ప్రకటించింది హైకోర్టు. సేమ్ అక్కడ కూడా ఆయన పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు. ఇక్కడ అరికపూడి గాంధీ సేమ్ పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి సాధారణంగా సాంప్రదాయం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ సిఎల్పి నాయకుడు బీఆర్ఎస్ ఎల్పి నాయకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ సంతకంతో ఆయన లెటర్ హెడ్ తో ఒక పేరు ప్రతిపాదన చేసి పంపిస్తారు. వారిని మాత్రమే పిఎస్సి చైర్మన్ గా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా బీఆర్ఎస్ ఎల్పి నుంచి ప్రతిపాదించినటువంటి పేరు అరికపూడి గాంధీని కాంగ్రెస్ ఆయన పేరును పిఎస్సి చైర్మన్ గా ప్రకటన చేసింది. సో ఆ రకంగా కనుక చూస్తే గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఎస్ పార్టీ మారాను అనేటువంటి మాటలు ఆయన కొన్ని చేసిన స్టేట్మెంట్ బలమైనటువంటి ఆధారాలు కనుక పరిశీలనలోకి తీసుకుంటే వేటు పడే అవకాశం ఉంటుంది. కానీ స్పీకర్ ఈ ఐదుగురి పైన వేటు వేస్తారా, ఐదుగురికి అవకాశం కల్పిస్తారా, నిజంగా వీళ్ళు పార్టీ మారలే అనేటువంటి తీర్పు వెలువడిస్తారా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంటే ఎగ్జాక్ట్లీ మధు మీరు చెప్తున్నట్టుగా ముకుల్ రాయ్ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి పదవి పిఎస్సి చైర్మన్. బీజేపీని వదిలి తృణమూల్ కాంగ్రెస్కి వచ్చిన తర్వాత పిఎస్సి చైర్మన్ పదవిని ఆయన అధిరోహించారు. సో అది జనరల్గా అపోజిషన్ పార్టీల వాళ్ళకి ఇస్తే ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీని చెక్ చేస్తారు. అటువంటి వాళ్ళకి ఆ పదవిని కేటాయించాలనేది దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆనవాయితీ. అది కంపల్సరీ ఏం కాదు, ఇట్స్ ఒక ఆనవాయితీగా వస్తున్న మాట. సో ఇక్కడ కూడా అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కేటాయించాల్సినటువంటి ఆ ఆనవాయితీగా వస్తున్నటువంటి దాన్ని అరికపూడి గాంధీ కేటాయించారు. సో సేమ్ ముకుల్ రాయ్కి జరిగినటువంటి ఆ చర్యే ఇక్కడ అరికపూడి గాంధీ కూడా జరగబోతోంది. ఇందులో మనం మాట్లాడుకున్నాం టెక్నికల్గా వివిధ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు గూడెం మహిపాల్ రెడ్డి లేకపోతే బండ్ల కృష్ణమోహన్ అందరూ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని అఫిడవిట్ దాఖలు చేశారు కోర్టులో. కాదు అలాంటి వాళ్ళకి కొంత ఫ్రీడమ్ దొరకొచ్చేమో, దీని నుంచి సేవ్ అవ్వచ్చేమో. కానీ అరికపూడి గాంధీ, దానం నాగేందర్ ఇలాంటి వాళ్ళపైన కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. యాజ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ముకుల్ రాయ్. సో ఈరోజు ఏం జరగబోతుంది? అరికపూడి గాంధీ పైన డిసిషన్ ఉంది, ఎలా ప్రూవ్ చేయబోతున్నారు స్పీకర్ మరి? ఎగ్జాక్ట్లీ ఇప్పటికే వీరి విచారణ 2 వర్గాల నుంచి, ఒకటి బీఆర్ఎస్ నుంచి కోర్టుకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, అడ్వకేట్ల ఆధ్వర్యంలో ఇది సంబంధించినటువంటి విచారణ కొనసాగింది సుదీర్ఘంగా. విచారణ సందర్భంగా అసలు అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో ఎవరిని అనుమతించలేనటువంటి సిచ్యువేషన్, మీడియాని కానీ ఇంకా ఇతర వ్యక్తులను కూడా కనీసం మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఎంపీలను కూడా అనుమతించలేదు ఆ ప్రాంతంలో వీరు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో. ఈ రోజు కూడా మొన్న జరిగినటువంటి భద్రతనే ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ ప్రతినిధిగా నేను ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడాను. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, స్పీకర్ ఏ నిర్ణయం ప్రకటించినా కూడా వీఆర్ రెడీ టు ఫేస్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. దాంట్లో అరికపూడి గాంధీ ఉన్నారు, తెల్లం వెంకట్రావు ఉన్నారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు, ఇంకా కొంతమంది అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళంతా కూడా ఒకటే స్టేట్మెంట్, స్పీకర్ బొమ్మల పైన అనర్హత వేటు వేస్తే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, లేదు ఎలాంటి నిర్ణయం ప్రకటించినా దాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీవీతో షేర్ చేసుకున్నారు కొద్దిసేపటి క్రితం వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు మాట్లాడడానికి సిద్ధంగా లేము, స్పీకర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తాం, ఆ నిర్ణయం ప్రకటిస్తాం, ఏం చెప్పాలనుకున్నామో ఏం మాట్లాడతాం అది మాట్లాడతాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాం. ఇదంతా పక్కన పెడితే తెల్లం వెంకట్రావు సిఎల్పి సమావేశాలకు హాజరయ్యారు. గతంలో వాటికి సంబంధించిన వీడియోలు ఫోటో ఫుటేజ్ ఉంది. సాధారణంగా సిఎల్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం. సో దానికి ఆయన హాజరైనటువంటి నేపథ్యంలో అది పార్టీ ఫిరాయింపు కింద చూడాలనేటువంటిది ఆల్రెడీ చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇటు అరికపూడి గాంధీ విషయం కానీ, ప్రకాష్ గౌడ్ గతంలో చేసిన స్టేట్మెంట్స్ కానీ, గూడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్, గద్వాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో నేను పార్టీ మారాను, అభివృద్ధి కోసం మారానటువంటి స్టేట్మెంట్స్ వీడియో ఫుటేజ్ ఉంది. వాటిని కనుక పరిగణలోకి తీసుకుంటే 5 పైన వేటు పడే అవకాశం ఉంది. కానీ మరి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం అనౌన్స్మెంట్ చేస్తారనేటువంటిది ఒక ఉత్కంఠ ఉంది, కొద్దిసేపట్లో తేలిపోను. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఈరోజు మధ్యాహ్నం 3:30 సమయానికి స్పీకర్ 5 ఎమ్మెల్యేల అనర్హత పైన ఒక డిసిషన్కి వచ్చే అవకాశం కనబడుతోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు అండ్ గూడెం మహిపాల్ రెడ్డి ఈ 5 విషయంలో డిసిషన్ తీసుకోబోతున్నారు. సో ఇప్పుడు ప్రధానంగా అందరూ స్పీకర్ డిసిషన్ పైన చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ముకుల్ రాయ్ బీజేపీ తరపున గెలుపొంది ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన పిఏసీ చైర్మన్గా, పబ్లిక్ అకౌంటబిలిటీ కమిటీ చైర్మన్గా ఆయన
పొజిషన్లో కూడా తీసుకున్నారు. సో జనరల్గా ఇది ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీ చూడాలి, ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ, లేకపోతే వాళ్ళు చేసే నిర్వాహకానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పి ఆనవాయితీగా వివిధ రాష్ట్రంలో, మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా ఆ డిసిషన్ తీసుకొని అపోజిషన్ పార్టీకి ఇస్తూ ఉన్నాయి. సో అరకపూడి గాంధీకి ఇచ్చిన దాంట్లో కూడా ఇప్పుడు స్పీకర్ అడిగినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు అడిగినా కూడా ఆయన అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి మేము ఇచ్చాము పదవి అని చెప్పి చెప్పుకునే అవకాశం ఉంది. కానీ ఆయన పార్టీ కండువాలు మార్చడం చూసాం. వివిధ మీడియాలతో కూడా ఆయన మాట్లాడుతూ నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పిన మాటలు చూసాం. కానీ టెక్నికల్గా స్పీకర్ చెప్తున్న మాట కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఒక డెసిషన్లో ఉన్న మాట ఏంటంటే, ఐడియాలజికల్గా వాళ్ళ ఒక ధైర్యం ఏంటంటే వాళ్ళు టెక్నికల్గా ఇంకా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు కాబట్టి వారిపై ఎటువంటి డిసిషన్ తీసుకోవడానికి అంత ఈజీ కాదు అని చెప్తున్నారు. కానీ ముకుల్ రాయ్ విషయంలో కూడా టెక్నికల్గా బీజేపీతో ఉన్నప్పటికీ తృణమూల్ కాంగ్రెస్లో ఆయన పార్టీ కండువాలు మార్చడం, మమతా బెనర్జీ ఒక మంచి సభా సమావేశంలో కూడా ముకుల్ రాయ్ లాంటి వ్యక్తి పార్టీలో చాలా కీలకమైన నాయకుడు అని చెప్పి అనౌన్స్ చేయడం, ఆ తర్వాత ఆయనకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం, కోర్టుకు వెళ్ళిన తర్వాత వెస్ట్ బెంగాల్ కోర్టు, కలకత్తా హైకోర్టు చాలా క్లియర్గా ఆయనని కొట్టిపారేయడం, అనర్హత వేటు వేయడం. సో అటువంటి డిసిషన్ జరిగింది కాబట్టి ఆ కేసు ఉదాహరణగా తీసుకొని ఇప్పుడు స్పీకర్ ఆయన డిసిషన్ ఇస్తారా? అక్కడ కొంత వీడియో ఫుటేజ్ని వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడుకొచ్చారు కాబట్టి ఆ వీడియో ఫుటేజ్ని ఆధారంగా తీసుకుంటారా? ఏం జరుగుతుందో చూడాలి. సో ఈ 5 పైన ఈరోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో నిజంగానే వారిపై అనర్హత వేటు వేస్తే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ మాదిరిగా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ వైపుగా మీరు నిలబడతారా, లేదా బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఉంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ 5 ఎమ్మెల్యేల పైన సాయంత్రానికల్లా స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.